అవుతారు, హిందూ మత ద్వేషులు అవుతారు. శ్రీనివాసరెడ్డి గారు ఇంటరాప్ట్ చేస్తేనేమో దాదాపుగా ప్యానెల్కి వచ్చే వైసీపీ మెంబర్స్ అందరూ కూడా ఇదే ఆర్గ్యుమెంట్. మాకు టైం ఎవరంటే చెప్పినంతసేపు మీరు చెప్తారు, అది టాపిక్ అటు తీసుకెళ్ళినా ఇటు తీసుకెళ్ళినా, కనీసం మమ్మల్ని క్వశ్చన్ చేసే ఆస్కారం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. మీరు సమాధానం చెప్పించండి. పార్థసారథి గారు శ్రీనివాసరెడ్డి గారు ఒక్కసారి నా క్వశ్చన్ మీరు వింటే తర్వాత నేను ఆయన క్వశ్చన్ చేస్తాను. ఒకసారి నా క్వశ్చన్ మీరు అసలు మీరు డిబేట్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి నేను కనీసం మిమ్మల్ని క్వశ్చన్ చేశానా? నా క్వశ్చన్ విన్నారా? ఇంతకు ముందు కూడా గోపి గారిని ఒక్క నిమిషం సార్, గోపి గారిని ఇంట్రో క్వశ్చన్ అడిగా నన్ను సమాధానం చెప్పారు, మధ్యలో ఇంటరాప్ట్ అయ్యా నన్ను సమాధానం చెప్పారు సార్ కదా. పార్థసారథి గారు నేను ఇంట్రో క్వశ్చన్ అడిగాను, ఆయన కంటిన్యూ చేశారు, నేను మధ్యలో క్వశ్చన్స్ అడుగుతున్నాను, ఆయన సమాధానం చెప్పారు. అయ్యా నా ఫ్లో మిస్ అయిపోతున్నా, నువ్వు నన్ను అడగద్దు అనే విషయాన్ని ఆయన ఎక్కడ చెప్పలేదు. మిమ్మల్ని స్టార్టింగ్ లోనే క్వశ్చన్ అడుగుతుండగా మీరు స్టార్ట్ చేశారు, ఓకే కంటిన్యూ అన్న మీరు చెప్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని ఇంటరాప్టే చేయలేదు, కావాలంటే వెనకాల చూసుకోండి, ఇంటరాప్ట్ చేయలేదు. నేను ఇంటరాప్ట్ చేసే టైం నా ఫ్లో మిస్ అయిపోతుందంటే అది కరెక్ట్ అయిన పద్ధతి అయితే మీరు ఒకసారి ఆలోచించండి. ఓకే, పొన్నవల్ సుధాకర్ హిందూ అంటున్నారు, ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఏదైతే ఆయన కొవ్వు గురించి ఆ రేటు గురించి 400 to 600 ఇదేదని చెప్పున్నారు. ఓకే, డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నారు. డిక్లరేషన్ సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు ఇదే మీడియా క్వశ్చన్ అడిగింది. సార్ అందరూ వచ్చినప్పుడు కూడా ఈ విధంగా డిక్లరేషన్, మీరు ఇంతకు ముందు ముత్యాలరావు మస్తాన్ వారు ఏదో పేర్లు చెప్పారు కదా 2 మతాలకు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఎట్లా అండి అంటే, తెలిసిన వాళ్ళైతే ఏం చేయలేం, నోన్ పర్సన్స్ ఎవరైతే ప్రముఖులు ఉంటారో ఆ ప్రముఖులు వచ్చినప్పుడు మాత్రం డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పున్నారు. దానికి నాకు తెలిసినంత వరకు క్లారిటీ. ఒకవేళ ఇప్పుడు సిట్ వేశారు, సిట్లో దర్యాప్తు జరుగుతుంది కాబట్టి ఏదైనా పేర్లు బయటకు వచ్చి చెప్తే దాన్ని అంగీకరిస్తుందా వైఎస్ఆర్సీపీ పార్టీ? మీరు ఇంతకుముందు అన్నారు ఒకవేళ జరిగితే ఈ విధంగా జరగచ్చు, ఇది ఆయిల్ కలవచ్చు, పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఇది అదే సోయాబీన్, ఈ విధంగా ఆయిల్ మిక్స్ అయి ఉండొచ్చు అంటున్నారు. అసలు టెస్టే జరిగితే ఇవి కూడా ఇవి కూడా కలిసే ఆస్కారం ఎక్కడిది? ఇవి కూడా కలగకూడదు కదా, 100% ప్యూర్ గీ రావాలి కదా. ఒకటి మీరు అడిగిన వాటికి ఇప్పుడు నేను సమాధానం చెప్పొచ్చా? సమాధానం చెప్పండి. నేను కలిపి ఉండవచ్చు అని నేను అంటల్లా, కలిపే అవకాశం ఉన్నటువంటి అంశాలు అవి అని చెప్తున్నా. ఏదైతే కలిపే అవకాశాలు ఉన్నటువంటి అంశాలు అవి, అంతేగాని అంతకన్నా ఖరీదైనటువంటి పదార్థాన్ని తీసుకెళ్లి కలిపి నష్టపోరు. అవి కూడా కలవలేదు అంటున్నారా? కలవలేదు. ఇది ముమ్మాటికి కూడా చంద్రబాబు నాయుడు గారి సృష్టి తప్ప టేస్ట్ గురించి ప్రస్తావించారు. సిట్టే ఉందండి. ఆ సిట్టు ఆయన ఆరోపణ చేసిన ఆయన వేసుకున్న సిట్టు 6వ తారీఖు నాడు శాంపిల్స్ ఎన్డీడీబీకి పంపించారు. ఎన్డీడీబీ చెన్నైలో కూడా ఉంది, ఎన్డీడీబీ బ్రాంచి. ఎన్డీడీబీ బెంగళూరులో ఉంది, ఎన్డీడీబీ హైదరాబాద్ లో ఉంది. గుజరాత్ కి ఎందుకు పంపించారు? ఆ గుజరాత్ కి సంబంధించినటువంటి మీనేష్ సీడ్ షా, ఏది ప్రస్తుత చైర్మన్ ఎన్డీడీపీ చైర్మన్ మీనేష్ సీడ్ షా, అదే విధంగా మాజీ చైర్మన్ వర్షా జోషి, వీళ్ళిద్దరితోటి 5వ తారీఖు నాడు వీళ్ళిద్దరు వచ్చి శ్యామలరావు గారిని ఎందుకు కలిశారు, ఎందుకు భేటీ అయ్యారు? ఆ భేటీ అయిన ఫోటోలన్నీ పేపర్లలో వచ్చినాయా లేదా? 5వ తారీఖు వీళ్ళు భేటీ అవ్వటం ఏంటి? ఎప్పుడూ లేని విధంగా బెంగళూరుకి చెన్నైకి మాత్రమే పంపేటటువంటి శాంపుల్స్ ని వాళ్ళకు సంబంధించినటువంటి గుజరాత్ కు పంపడం ఏంటి? ఇక్కడ కుట్రకోణం కనపడటం లేదా? వాళ్ళు వేసుకునే సిట్టులో ఏమొస్తుంది? వాళ్ళు వేసుకునే సిట్టులో ఏమొస్తుందో వారు వ్యవసాయ పరిశోధన సంస్థ ఆ యొక్క శాస్త్రవేత్త వారు చాలా సూటిగా ప్రశ్నించారు. వారి పేరు ఏంటంటే బద్రి వేణుగోపాల్ గారు. ఈ సిట్ అనేది ఏదైతే ఎవరైతే ఆరోపణ చేశారో అతని మీదే విచారణ చేసుకోవటం ఏంటి? దీని మీద విచారణ సిట్టింగ్ జడ్జితో చేయమని ఏదైతే వారు ద్రౌపది ముర్ము గారికి లేఖ రాశారు. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి గారు మీ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులే. సుబ్రహ్మణ్య స్వామి గారు మాజీ చైర్మన్ గారు సుప్రీం కోర్టులో బాబ్డే గారు ఈ రోజు విచారణ చేయబోతా ఉన్నారు.
చూద్దాం మరి సుప్రీంకోర్టు కూడా చాలా సార్లు చెప్పింది సిట్టింగ్ జడ్జి అనేది కాని పని అని. ఈ రోజు మరి ఈ అంశానికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో, సిట్టాలు జరుగుతుంది కాబట్టి ముందుకు వెళ్తారనేది. ఎనీ ఆన్సర్స్ అండి పార్థసారథి గారు? ఎందుకంటే నెక్స్ట్ సంక్షేమ పథకాలకు సంబంధించిన మనం వెళ్ళాలి, టాపిక్ ఉంది. ప్లీజ్ ఏదైనా క్లారిఫికేషన్ ఇస్తే 1 minute లో కంప్లీట్ చేయండి ప్లీజ్ పార్థసారథి గారు. ఓకేనండి, మంచిదండి. శ్రీనివాస గారు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ప్రతినిధిగా ఆయన్ని నేను భావిస్తున్నాను. ఆ ప్రతినిధిగా భావించేటువంటి వారిని ఒక చిన్న ప్రశ్న వేయాలనుకున్నాను. రాజశేఖర రెడ్డి గారు అనిల్ యొక్క అభినందన సభలో ఈ విశ్వాసానికి సంబంధించి ఈయన బాగా మారుస్తూ ఉన్నాడు, ఇంకా మార్చాలి అని చెప్పిండేటువంటి ఒక వీడియో మీరు చూసారా? చూడకున్నా అంటే మీకు నేను పంపిస్తాను. నేను యాక్చువల్గా చూస్తున్నా, ఇది కనపడంలో నిన్ననే చూశాను నేను. అది అంటే ఒకగా ముఖ్యమంత్రిగా వచ్చిన తరువాత మతాన్ని మార్చండి, నువ్వు బాగా మారుస్తున్నావు అని చెప్పడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? అంటే వీళ్ళు మత వ్యాప్తి కోసం ప్రయత్నం చేస్తారు. దురదృష్టవశాత్తు క్రైస్తవ మతంలోను, ఇస్లాం మతంలోను ఇలాంటివి ఉన్నాయి. హిందూ ధర్మంలో ఆయన చెప్పినట్లుగా అందరినీ ఆదరిస్తాం, మన మతాన్ని మార్చాలని ప్రోత్సహించం బాబు, అందరూ బాగుండండి, అందరూ దేవుళ్ళు ఒకటే అంటాం. నేను ఒక్కటే చెప్తానండి, క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ మేము ఏం కోరుకుంటున్నామంటే, అయ్యా వెంకటరమణ స్వామిది పక్కన అల్లాది పక్కన యేసుక్రీస్తుది కూడా పెట్టుకొని ఒకే మనస్తత్వంతో మనసా వాచా కర్మణ మేము పూజ చేస్తాం, మీరు చెయ్యండి అని మీరు చెప్పండి. మేమేమో అనడం లే, కనీసం మీకు చెప్పేటువంటి దమ్ముందా ఈ రోజైనా? ఇదే శ్రీనివాసరెడ్డి గారికి కానీ వాళ్ళ యొక్క క్రైస్తవ ముఖ్యమంత్రులకు కానీ అందరు దేవుళ్లను పెట్టుకుని పూజ చెయ్యండి అని చెప్పే దమ్ము వీళ్ళకుందా? నిజంగా ఉందంటే కదా నేను నమస్కారం పెట్టి, ఎందుకంటే లడ్డూ విషయం మాట్లాడుతున్నాము, సిట్ గురించి మాట్లాడుతున్నాము, మళ్ళీ ఇది కాస్త క్రాస్ టాక్ అవుతుంది. పార్థసారథి గారు ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సమాధానం అందరికీ తెలుసు ఏ విధంగా ఉంటుంది, ఏ మతాలు ఏ విధంగా చేస్తూ ఉంటారు. సాధారణంగా హిందువులు అన్ని ప్రసాదాలు తింటారు, చర్చ్కి వెళ్తాం, మసీదులకు వెళ్తాం, ఇవన్నీ తెలిసినవే. ఓకే, ఆన్సర్ శ్రీనివాస రెడ్డి గారికి తెలిసి ఉంటుంది కాబట్టి ఓకే, ఆ విధంగా జరగాలి. ఒకవేళ సిట్ మీద నమ్మకం లేకపోతే, ఎందుకంటే ఇప్పటికే నాయకులు చెప్తున్నారు, వైసీపీ నాయకులు, సిట్ అంటే ఏంటి, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే విధంగా ఉంటుంది, ఏ విధంగా నమ్ముతామని. సో సిబిఐ వేస్తారా లేదంటే నగదు సమాధానం చెప్తున్నారో అది వినాలనుకుంటున్నాను. ఏంటండి శ్రీనివాస రెడ్డి గారు దానికి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలనుకుంటున్నాను. 30 seconds ఒక నిమిషంలో వాళ్ళు చెప్పనివ్వండి. అసలైనటువంటి విషయం ఒక ముక్కలో చెప్తానమ్మా. మీరు అడిగిన ప్రశ్నకు, వారు పార్థసారథి గారు అడిగిన ప్రశ్నకు మీరేమన్నారంటే, దేవదేవుడు శ్రీనివాసుడే తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తారు అన్నారు. రాజకీయాలకు ఉపయోగించుకుంటే జూన్ నెల 2వ తేదీ 2007 జీవో నెంబర్ 646, 647 ద్వారా 7 కొండలు శ్రీవారివే, అదేవిధంగా ఈ ప్రాంతాలలో అన్యమత ప్రచారాలు జరగకూడదని జీవో ఇచ్చినటువంటి వారిని 2009లో కూడా ప్రజలు గెలిపించారు. వాళ్ళ మీద అసత్యారోపణలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలను ఓడించారు. ఆ గెలుపు ఓటంలో అనేటువంటి రకరకాలుగా ఉంటాయి శ్రీనివాసరెడ్డి గారు. మొత్తం మీద అంటే 2 కొండలు చేసిండేటువంటి కాంగ్రెస్ కదా, 2 కొండలు చేసిండేది రాజశేఖర రెడ్డి గారే కదా. ఒట్టి మాట అది కూడా అబద్ధమే. మీడియాలో టాపిక్ డివైట్ అవుతుంది కాబట్టి మళ్ళీ రాజశేఖర రెడ్డి మరణం, గెలుపు, ఓటమి అనేది ఈసారి మరి మీరు ఓడిపోయారు, మళ్ళీ ఇవన్నీ టాపిక్ డివైట్ అవుతాయండి. ప్లీజ్ గోపి గారు, సంక్షేమ పథకాలు సూపర్ 6 గతంలో అధికారంలోకి రావడానికి కూటమి ప్రభుత్వానికి మెయిన్ గా ఉపయోగపడింది ఏంటంటే సూపర్ 6 పథకాలు.